ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, రాకేష్ జుంజున్వాలా అనగానే మార్కెట్ బిగ్ బుల్ అని ఉదాహరణగా చెప్పుకుంటాము. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురు, ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఆయన ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం కదా. అయితే రాకేష్ జుంజున్వాలాని మార్కెట్ బిగ్ బుల్గా నిలబెట్టిన స్టాక్స్ ఏంటి, అసలు ఆ కంపెనీలు ఏంటి, పర్టికులర్గా ఆయన ఆ కంపెనీలను ఎంచుకోవడంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక 10 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేశారు. కొన్ని వేల కోట్లు కూడా 10 కంపెనీల్లోనే. ఆయన బాగా నిలబెట్టిన కంపెనీ టైటాన్ అంతే. టైటాన్ బాగా నిలబెట్టింది. దానిలో వచ్చి 14,000 కోట్లు దానిలో ఉంది. స్టిల్ ఇవాళకి అదే స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. సో ఆ తర్వాత వచ్చి స్టార్ హెల్త్ కంపెనీ ఉంది. దానిలో 6,200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంది ప్రజెంట్. ఇది మళ్ళీ చూస్తే మీరు హెల్త్ ఇండస్ట్రీకి టైటానియం జ్యువెలరీ. అలాగే ఎన్సిసి ఉంది, నాగార్జున కన్స్ట్రక్షన్, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దానిలో 1000 crores ఉంది. సో అది కూడా కన్స్ట్రక్షన్. ఆ తర్వాత ఫోర్టీస్లో ఆయనది 1000 crores ఫోర్టీస్ హెల్త్ కేర్లో ఉంది. అది ఫార్మా కంపెనీ. అలాగే ఐహెచ్సిఎల్ ఈ కంపెనీలో వచ్చి 1000 crores ఉంది. ఆ తర్వాత బ్యాంకింగ్లో కెనరా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు ఆయన, 1000 crores కెనరా బ్యాంక్. తర్వాత క్రిసిల్ రేటింగ్ కంపెనీ ఉంది, రేటింగ్ కంపెనీ. దానిలో 1,500 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే టాటా గ్రూప్, దీనిలో టీసీఎస్లో కానీ టాటా గ్రూప్లో వచ్చి 3,300 crores ఇన్వెస్ట్ చేశారు. అలాగే మెట్రో బ్రాండ్స్ ఉంది కదా, దానిలో వచ్చి ఆయనకి దాదాపు 4,000 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈవెన్ టైటాన్ కూడా టాటా వాళ్ళదే కాబట్టి టాటా గ్రూప్లో ఆయనకి వచ్చి దాదాపు 17,000 కోట్లు టాటా గ్రూప్లో ఇన్వెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈయన యొక్క ఇప్పుడు డబ్బు ఉంది కదా అని ఒక 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేయగలరు, 100 IPOలు కొనగలరు, కానీ వాటి ఏ వెయిట్లో పెట్టుకోలేదు ఎక్కువ. సో ఈ ఒక 10 గ్రూప్ కంపెనీసే పెట్టుకున్నారు. టోటల్ వెల్త్ 40,000 crores టోటల్ ఆయన వెల్త్ని ఓన్లీ 10 కంపెనీస్ ఐడెంటిఫై చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. అది కూడా కంప్లీట్ డైవర్సిఫైడ్. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి లీడర్షిప్ కూడా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో అసోసియేషన్ కంటిన్యూ చేసుకున్నారు. సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, 20 కంపెనీలు 30 కంపెనీలు ఉన్నాయంటారు పోర్ట్ఫోలియో. సో వాళ్ళందరికీ ఈ వీడియో ఎగ్జాంపుల్గా మీరు తీసుకోండి, ఐడెంటిఫై చేయండి మంచి కంపెనీస్. ఉన్న 10 కంపెనీలే వెల్త్ క్రియేట్ చేస్తాయి. సో అలాంటి కంపెనీస్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది మనకి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ చాలా బాగుంటుంది అన్నప్పుడు దానిలో హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు ఈయన దాదాపు 20 ఏళ్ళ నుంచి టైటాన్లో ఎన్నోసార్లు టైటాన్ డౌన్ అయింది, పెరిగింది, అయినా కానీ వీళ్ళు ఇటు విజన్ బాగుండి, అటువంటి పేషెన్స్గా ఉండి విజన్ ఉంది, ఈ కంపెనీ ఏం పర్వాలేదు ఉంటుందని ఫండమెంటల్స్ చూసుకొని, ఈ ప్రైస్ యాక్షన్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ అంటే కంప్లీట్గా ఫండమెంటల్స్ చూసుకొని ఇది ఉన్నంతకాలం ఉండటమే. ఆ డివిడెండ్స్ వచ్చినవి ఎంజాయ్ చేద్దాం అనే పాయింట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది సార్ ఓవరాల్గా. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అర్థమవుతుంది ఆయన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉందంటే, బ్యాంకింగ్కి సంబంధించి కెనరా బ్యాంక్, మళ్ళీ ఇంకా తీసుకెళ్ళి 2-3 బ్యాంకింగ్ కంపెనీస్ లో పెట్టలేదు. టైటాన్ కి సంబంధించి ఏదో 1-2 మాక్సిమం అంతే. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్సిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎక్కడ చూసినా సరే సింగిల్ సెక్టర్ హెల్త్ కేర్ లో మేజర్ గా స్టార్ హెల్త్ కేర్, స్టార్ ఒకటి, ఫోర్టీస్ తీసుకున్నారు. మిగతా అలా వాళ్ళు స్టిక్ అయిపోయారు. ఇప్పుడు ఇందులో 6,000 కోట్లు ఒక 1000 డాక్టర్ రెడ్డిస్, ఒక 1000 ఇలా ఏమీ అవ్వాల, డైవర్సిఫై అవ్వాల. ఒకటే కంపెనీ కరెక్ట్గా తీసుకుని దానిలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో ఇది మనం సక్సెస్. ఇప్పుడు ఈయన సక్సెస్ అయ్యారు కాబట్టి మనం ఏంటి రీజన్ ఏంటంటే ఇలాంటివి మనం నేర్చుకుంటే బాగుంటుంది. సో అయితే రామచంద్రమూర్తి గారు, ఈ మధ్య అంటే రాకేష్ జుంజున్వాలా గారు దూరం అయ్యాక ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తుంటాయి కదా. అంటే ఆయన చెప్పేవాళ్ళు అంటే రెగ్యులర్గా, నేను వెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసినంతగా హెల్త్ మీద చేయలేకపోని చెప్తుంటారు కదా. అంటే మరి ఇలాంటి ఒక సెక్టార్స్లో ఉండే వాళ్ళకి, కంప్లీట్గా ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉండే వాళ్ళకి
మీరేం చెప్తారు? ఆయనే చెప్పారు సార్ అదే విషయాన్ని నేను చెప్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే ఆయన హెల్త్ కాన్సన్ట్రేట్ చేయలేదు, దాదాపు 120 కేజీలకి వెళ్ళిపోయాడు ఆయన. అంతకుముందు ఆయన 60-70 నార్మల్గా ఉండే మనిషి వీల్ చైర్కి వచ్చేసారు, హెవీ టెన్షన్స్ ఇదవటం. ఆ తర్వాత ఏంటంటే ఆయనే చెప్పిన విషయం ఏంటంటే యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. సో ఈ పర్సనల్ మనసులోకి తీసుకురాకూడదు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకురాకూడదు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా డైలీ అప్ అండ్ డౌన్ అయ్యే మ్యాటర్సే కాబట్టి మనం ముందే ప్రిపేర్ అవ్వాలి ఈ ఫీల్డ్ ఇది. ఆ తర్వాత ఏంటంటే ఈ మనం సంపాదించే అమౌంట్లో ఇది ఇబ్బంది లేని అమౌంటే పెట్టుకోమంటారు. అది మనకి ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ ఉండు, ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే అంతేగాని మనకి మెయిన్ సోర్స్ గా ఉండే ఇన్కమ్ తీసుకెళ్ళి దానిలో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అనేది ఆయన బాగా చెప్పింది విషయం. ఆ తర్వాత గబకన్నా ఈ యొక్క రెగ్యులర్ గా ఇన్కమ్ ఇచ్చేదాన్ని వదిలేది అన్నాడు. వదిలేసి చాలా మంది ట్రేడింగ్ చేస్తాము, ఇదే లైఫ్ గా తీసుకుంటాము, మనకున్న ప్రైమరీ ఇన్కమ్ వదిలిపెట్టకూడదు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ వెల్త్ క్రియేట్ అవుతాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు యూత్ కానీ చాలామంది కూడా మేము జాబులు మానేస్తాం, ట్రేడింగ్ చేస్తాం అనే యాటిట్యూడ్కి వస్తున్నారు. వాళ్ళందరికీ ఆయన చెప్పింది అదే, రెగ్యులర్ ఇన్కమ్ మేము వదిలేనక్కర్లేదు, ఈ ఇన్కమ్ కూడా మీరు అడిషనల్గా తీసుకోవచ్చు, దాని టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. సో ఈ 3 జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం కూడా హెల్త్ని ప్లస్ వెల్త్ని రెండింటిని కూడా మనం చేసుకోవచ్చు. సో మచ్ రామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ.